చాలామంది లింక్డ్ఇన్‌లో మెసేజ్ పెట్టేస్తారు మీరన్నట్టే. రెజ్యూమ్ పంపించేస్తారు. అండ్ చాలామంది చూడరు గూడా. రెస్పాన్స్ గూడా రాదు. సో, నౌ దిస్ మైట్ డెఫినెట్‌లీ హెల్ప్ స్టూడెంట్స్. సో, లాస్ట్‌గా లైక్ అసలు జాబ్ సీకర్స్ చేసే 3 తప్పులు అండ్ చేయాల్సిన కరెక్ట్ రైట్‌ఫుల్ వే చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లైక్ 3 రాంగ్ డూయింగ్స్ అండ్ 3 రైట్ డూయింగ్స్. గెట్ ఎ క్లారిటీ ఆన్ వాట్ యూ వాంట్ టు హ్యావ్. ద వెరీ బేసిక్ థింగ్. క్లారిటీ లేకుండా వాళ్ళేదో చేశారని, వీళ్ళేదో చేశారని, వాళ్ళేదో చెప్పారని మీరు ఏ జాబ్‌లకి వెళ్ళొద్దు. ఏ చదువులు చదవద్దు. I sincerely appeal this to all the parents and students and job seekers, everybody. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే దేర్ వాజ్ ఎ జనరేషన్ వేర్ మా ఫ్రెండ్స్ పిల్లలు చేశారు, మా చుట్టాల పిల్లలు చేశారు, లేదంటే వాడా ఉద్యోగం చేశాడు, వాడా కంపెనీలో బాగున్నాడు, వాళ్ళకి ఆ కంపెనీ బాగుంది, వాళ్ళకి ఆ చదువు బాగుంది, వాళ్ళకి ఆ చోటు బాగుంది. నీకు బాగుంటుందా లేదా? హౌ యు ఆర్ సూటబుల్ ఫర్ దట్, హౌ మచ్ యు ఆర్ లైకింగ్ దట్. రెండు ఉన్నాయి. ఒకటి మీకు నచ్చాలి, రెండు మీరు దానికి సెట్ అవ్వాలి. రెండు కుదిరితేనే మీరు అక్కడ ఉండాలి, లేదంటే మీరు ఉండకూడదు అక్కడ. ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఫర్ దట్ నేను సిన్సియర్గా ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ని సజెస్ట్ చేస్తున్నానంటే వితౌట్ దట్ పర్టికులర్ క్లారిటీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ జాబ్, ఫస్ట్ పేరెంట్స్ ప్రెషర్ కావచ్చు, నా ఇంట్రెస్ట్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, చాలామంది ఏంటంటే ఐటీలో జాబ్ చేయాలని వెళ్ళిపోతారు. వెళ్ళిన 2వ ఏడాది దే గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కమ్ బ్యాక్. దే కమ్ టు అస్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు మేడం అంటారు చాలామంది. ఏం చేయాలో తెలియట్లేదంటే అసలు ఇప్పటిదాకా నువ్వేం చేసావు, ఒకసారి కూర్చొని రాసుకుందా అని చెప్పి ఒక్కొక్క పాయింట్ అడుగుతుంటే ఏం చేయాలో తెలియక ఒక ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను అనుకున్న దానికి ఇక్కడ ఉన్నదానికి మ్యాచ్ కుదరట్లేదు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మార్కెట్ యాక్సెప్టెన్స్ ఉండదు 2 ఏళ్ళు పోయిన తర్వాత. అప్పుడు నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియదు. సో దట్స్ వేర్ దే ఆర్ స్ట్రగ్లింగ్. అలా జరగకూడదు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ పుట్ ఎవ్రీ స్టెప్ కాన్షియస్లీ. For that you need to get a clarity on what you want to do, how you want to go ahead. ఇది చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ప్రాపర్గా రిప్రజెంట్ చేసుకోవడం అని అంటే సీవీలో కావచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, అలాగే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కావచ్చు. డోంట్ మేక్ ఇట్ ఎ డ్యూయలిస్టిక్. మీరు ఫేస్బుక్లో అయినా సరే, లింక్డ్ఇన్లో అయినా సరే, టిండర్లో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా మీ పేరు చూసారంటే మొత్తం అంతా అదే ఉండాలి, తప్పించి వేరే ఏదేదో ఉండకూడదు. ఎక్కడ ఒక పోస్ట్లో మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి, ఇంకొక చోట మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు చెప్పి, ఇక్కడ మాత్రం నేను చాలా కోటు సూటు వేసుకుని చాలా గొప్పగా ఉన్నానంటే ఇట్ ఈస్ నాట్ మేకింగ్ యూ ఏ ప్రాపర్ పర్సన్. అది మీకే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మీకే సాటిస్ఫాక్షన్ ఇవ్వని మీ పర్సనాలిటీ మాకెందుకు? నో జాబ్ నో పర్సన్ వాంట్స్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద జాబ్ రోల్స్. ఎందుకంటే ఉద్యోగం పని మాత్రం చేస్తున్నంతసేపు ఓకే, కానీ మిగిలిన ఎంప్లాయీస్తో ఎలా ఉంటారో ఎలా తెలుసు నాకు? నా వర్క్ ప్లేస్కి గ్యారంటీ ఏది? ఆ డెకరం ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మెయింటైన్ యువర్ పర్సనాలిటీ వెల్. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి, కాన్షియస్గా చేసుకోండి, విచ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ జాబ్. జాబ్ అయినా సరే, ఈవెన్ ఏ రకమైన కెరీర్ తీసుకున్నా, అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకులాగా జాబ్స్ మాత్రమే అని చెప్పి డిపెండెన్సీ లేదు ఈరోజు. చాలా రకాల లైన్స్ ఆఫ్ కెరీర్ తీసుకుంటున్నారు కాబట్టి దేనికైనా ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. అండ్ ఒక డెసిజన్ ఒకళ్ళు చెప్పారనుకుందాం, అంటే మీరు ఆల్రెడీ ఒక డెసిజన్ తీసుకుందామని క్లారిటీ తీసుకుంటారు అంటే క్లారిటీ ఎక్కడి నుంచి తీసుకుంటారు? తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అంటే మీకు తెలియడం కాదు, ఆ విషయం గురించి తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మా అంకుల్ ఉన్నారు, మా పెద్దనాన్నగారు ఉన్నారు, మా బాబాయ్ ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడు, వీళ్ళ దగ్గర అడిగి తీసుకుంటాం. మా అత్త ఉంది, ఆవిడ ఆల్రెడీ కాలేజీలో పనిచేసింది. ఎస్, పని చేశారు, వాళ్ళకి అవి తెలుసు. కానీ అన్నీ ప్రపంచంలో తెలియవలసిన అవసరం లేదు. కెరీర్ గైడెన్స్ తీసుకోండి. కెరీర్ గైడెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ గైడెన్స్. సైకాలజీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కెరీర్ గైడెన్స్ కదా. అలా ప్రతిదానికి ఒక డిఫరెన్స్ ఉంది. ప్రత్యేకమైన ఇవి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నేను ఖర్చు పెట్టాలి అని అంటే తర్వాత మీ జీవితాన్ని వేరే వాటి మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండాలి. కాబట్టి మినిమల్ పే చేయండి, కానీ గైడెన్స్ తీసుకోండి. ఆ గైడెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఉండండి అని చెప్పరు. అంటే మీరు ఇదే చేయండి, ఇది చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. వాళ్ళు మీ సైకాలజీని బట్టి, మీ స్టడీస్ని బట్టి, అలాగే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఏది మీకు బెస్ట్ సూటబుల్ అనే ఆప్షన్స్ కొన్ని మీ దగ్గర పెడతారు. ఫైనల్గా ఎప్పుడు కూడా మీదే చాయిస్ అవుతుంది. ఆ చాయిస్ తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చెప్పావు కాబట్టి నేను తీసుకున్నాను అనేది కాకుండా ఇన్ఫార్మ్డ్ డెసిజన్ అంటారు. అంటే దీంట్లో ప్లస్ ఎంత ఉందో మైనస్లు కూడా అన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండింటికి నేను ఒడంబడి ముందుకెళ్ళాలి అనే విషయం తెలియాలి. అది తెలిసి మీరు ఆ స్టెప్ తీసుకుంటే
డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు సీ ద సక్సెస్.